ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. దాని మీద అభూత కల్పనలతో నోటుకొచ్చినట్టు వాళ్ళ మీడియాలో పచ్చ మీడియాలో రాసిన వాటిని తీసుకొని దాని మీద ఒకటి బిల్డ్ చేస్తూ వచ్చిన నెరేటివ్ ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ బ్రహ్మాండంగా జరుగుతూ వస్తున్నాయి అనేది 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నది వాస్తవమే. 1,60,00,000 కుటుంబాలలో హౌస్ హోల్డ్స్లో 1,47,00,000 కుటుంబాలకు నేరుగా ఏదో ఒక బెనిఫిట్ అందుతున్న నేపథ్యం 4.5 ఏళ్లలో ఉంటే ఇవి ప్రతిదీ పేద ప్రజలు పూర్తి తమ హక్కు కింద అనుభవిస్తుంటే అలాగే ప్రతి విలేజ్లో కూడా కొత్తగా కనీసం అంటే 4 కొత్త బిల్డింగులు వచ్చి విలేజ్ స్కేప్ అంటే అక్కడ ఉన్న దీని స్ట్రక్చర్ మారిపోయిన నేపథ్యంలో అలాగే గడప గడపకు పరిపాలన అనేది కళ్ళ ముందు కనపడతా అంటే రాష్ట్రంలో 35 లక్షల ఎకరాలకు గతంలో ఎన్నడూ లేని రకంగా అసైన్డ్ ల్యాండ్స్తో సహా వివిధ రకాల రైతులకు హక్కులు లేని వాటి మీద సర్వ హక్కులు కల్పిస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమలు చేస్తుంటే అంటే ఆ హక్కులు ఇవ్వడం అంటే వాటి వాల్యూ విరిగిపోయింది. ఒకసారి 31 లక్షల ఇంటి స్థలాలు దాని విలువ మాత్రమే 70,000 కోట్ల పైన ఉండేది. అది అక్క చెల్లెమ్మ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నేపథ్యం. 20 లక్షల ఇళ్లు పైగా కన్స్ట్రక్షన్, అందులో 5 లక్షల ఇళ్లు ఆల్రెడీ అయిపోయాయి. ఇంకొక 5 లక్షల ఇళ్లు జనవరికి పూర్తి చేయాలని తలపెట్టి జరుగుతుంటే రాష్ట్రంలో ఉన్న 16,000 కోట్లతో మొత్తం నాడు నేడు కింద పాఠశాలల రూపం మొత్తం మారిపోయి ఇంగ్లీష్ మీడియం వచ్చి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ వచ్చి డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చి ఒక పేదలకు అదేదో అందరి మానిపండుగా ఉన్న విద్య అనేది పూర్తి ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెన్స్తో కార్పొరేట్ విద్యకు ధీటుగా వాళ్ళు స్కూళ్ళకి వెళ్తుంటే స్కూళ్ళ రూపురేఖలన్నీ మారిపోతే ఆసుపత్రులు స్వాతంత్రం వచ్చాక 11 మెడికల్ కాలేజీలు ఏమిటి ఇప్పుడు మరి 17 కొత్తగా యాడ్ అవుతుంటే అన్నిటికీ నిన్నటికి నిన్న స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోని ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన సమస్య బహుశా లక్షల మంది చనిపోయి ఉంటారు ఇప్పటికీ. ఇంకా అదొక సోషల్ ప్రాబ్లం అయిపోయి అక్కడ పిల్లల్ని ఇచ్చేవాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా బయట నుంచి ఊరు రాని పరిస్థితి ఉంది. దానికి శాశ్వతంగా పరిష్కారం 14-19 మధ్య ఈయన చంద్రబాబు ఉన్నాడు, అప్పుడేం చేయలే. ఆ రోజు ఈయన దత్తపుత్రుడు ఉద్దానం గురించి నేను క్యాంపెయిన్ అన్నాడు. ఆయన ఈరోజు ఏం నోరెత్తట్లా. దాదాపు 800 కోట్లు పెట్టి అక్కడ శాశ్వతంగా దానికి పరిష్కారం చూపి నిన్ననే దాని ప్రారంభం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేపథ్యం. ఆర్టీసీ అసలు ఎవరు కలుపుతారనుకొని దీన్ని మెర్జీ చేసి 50,000 కుటుంబాలకు 50,000 మందికి అట్లా ఆ రకమైన ఏదైతే వాళ్ళ చిరకాల ఆకాంక్ష ఉందో అది తీర్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేపథ్యంలో మేము వచ్చేసరికి 4 లక్షల ఉద్యోగాలంటే 2,10,000 శాశ్వత ఉద్యోగాలను మళ్ళీ సృష్టించిన నేపథ్యంలో ఇంత రికార్డు. నేను ఇంతకుముందు అన్నట్టు 1,60,00,000 కుటుంబాల్లో 1,47,00,000 కుటుంబాలు నేరుగా బెనిఫిట్ పొందుతున్న నేపథ్యం. ఈయన ఎవరికి చెప్తున్నాడు కథలు? చంద్రబాబు నాయుడు ఎక్కడా ఏమీ జరగలేదు, అభివృద్ధి జరగలేదు, ఇంకోటి లేదని చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఏదో ఒక రకమైన బెనిఫిట్ పొందిన. మరి 14-19 మధ్య నేను ఇది చేసి ఏం చేశావో చెప్పు స్వామి, అవి చెప్పు మీరు చేసినవి. ఇదిగో నేను ఇది చేశానని ఒక్కటి చెప్పండి అంటే ఎందుకు చెప్పలేకపోతున్నాను?